Handyman cleaning plumbing services California lo ekkadaina eppudaina contact Insta Service. For instant booking and offers visit instaservice.com. అమెరికాలో భారత సంతతి CEO అరెస్ట్. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు. వ్యభిచార ఆరోపణలతో అరెస్టు చేసిన పోలీసులు. బోస్టన్ ఏరియా కోర్టు నివేదికలో స్పష్టం. CEOకి కంపెనీ మద్దతు. న్యాయశాఖపై విశ్వాసం వ్యక్తం. అమెరికాలో రోజుకో వివాదం, వారానికో సెన్సేషన్. వాటన్నింటిలో కామన్ గా వినిపిస్తున్న పేరు భారతీయుల ఇన్వాల్వ్మెంట్ ఉందని. తాజాగా వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అమెరికాలో భారత సంతతి CEOను పోలీసులు అరెస్టు చేశారు. ఒక CEO స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలతో అరెస్ట్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో భారత సంతతి CEO అరెస్ట్ అయ్యారు. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ CEOగా పనిచేస్తున్న అనురాగ్ బాజ్పాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అక్కడి వ్యభిచార గృహాల్లో గడిపి ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లయింట్ల జాబితాలో CEO అనురాగ్ బాజ్పాయ్ పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లుగా పేర్కొంది. వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక క్లయింట్ల గ్రూప్లో అనురాగ్ పేరుందని విచారణ అధికారులు వెల్లడించారు. వీరు వ్యభిచార గృహాల్లో గంటకు $600 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వీరు ఎంచుకునే వారిలో ఆసియా మహిళలు ఉంటారని తెలిపారు. ఆ మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ కారణంగా వ్యభిచార ఊబిలో చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఏ వ్యవహారంలో తమ బాస్ పేరుండడంతో గ్రేడియంట్ సంస్థ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే సంస్థ మాత్రం అనురాగ్కు మద్దతు ప్రకటించడంతో పాటు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. బోస్టన్లో గ్రేడియంట్ సంస్థను స్థాపించిన వారిలో అనురాగ్ ఒకరు. ఈ సంస్థ మురుగునీటిని శుద్ధి చేస్తుంది. 25 దేశాల్లో ఫార్మా, సెమీకండక్టర్, మైనింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థలకు సేవలు అందిస్తుంది. క్లీన్ టెక్ రంగంలో అనురాగ్ బాజ్పాయ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన 2006లో యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ, కొలంబియా నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పొందారు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ అనంతరం PhD చేశారు. ఉప్పు నీటిని తాగునీటిగా మార్చడం, మురుగునీటిని శుద్ధి చేయడంపైనే ఆయన PhD పూర్తి చేశారు. ఈ క్రమంలో 2013లో గ్రేడియంట్ కంపెనీని స్థాపించి $1 బిలియన్ సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించారు.